ఐఎమ్ born entrepreneur for sure. ఫస్ట్ సాంగ్ మీది ఇండిపెండెంట్ గా మీరు హైదరాబాద్ రిలీజ్ చేశారు, అది హిందీలో ఎందుకు? అప్పట్లో తెలుగులో అసలు ఇట్లా ఇండిపెండెంట్ మ్యూజిక్ అనేది ఎప్పుడూ లేదు. తెలుగు ఆడియన్స్ నువ్వు తెలుగు అమ్మాయి అయి ఉండి తెలుగు చేయట్లేదు ఏంటి అనేసరికి దాన్ని కన్వర్టెడ్ తెలుగులో మళ్ళీ వెళ్ళి పాడాను. 95,000 కెసెట్లు 5,000 సీడీలు లాంచ్ చేశాను. సో యూ కెన్ ఇమాజిన్. చిన్నప్పటి నుంచి నేను మ్యూజిక్ కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు నాకు 16-17 ఏళ్ళు. స్టూడియో, బబుల్స్, మ్యూజిక్ కెరియర్, ఓల్డ్ స్కూల్, మై డాటర్. ఐఎమ్ ష్యూర్ ఐ లెఫ్ట్ అవుట్ సంథింగ్. 21 అప్పుడు బబుల్ స్టార్ట్ చేశారు. కానీ డే 1 ఛాలెంజ్ ఉండింది నాకు. విచ్ వాస్ a team of people that were supposed to join. సడన్ గా ఒక 4-5 రాలా. హౌ డిడ్ యూ ఫీల్? ఏమీ లేదు, ఛాలెంజెస్ లో పడేస్తే, నన్ను ఓషన్ లో పడేస్తే నేను ఈదుకుంటా ఒడ్డు మీదకి వచ్చేస్తా. ఈ కాన్ఫిడెన్స్ అప్పుడు కూడా ఉండిందా మీకు? అది జరిగినప్పుడు తెలిసింది. ఐఎమ్ born entrepreneur for sure. నాకు బ్రాండ్ బిల్డింగ్ అనే సబ్జెక్ట్ తెలియక ముందే నేను అది చేయడం మొదలెట్టాను. లైక్ యూ సెడ్ యువర్ అ స్పిరిచువల్ పర్సన్. వాట్ డస్ స్పిరిచువాలిటీ మీన్ టు యూ? Whatever I am talking currently is a very spiritual approach to life. There is a supreme power. ఓల్డ్ స్కూల్ రిచువల్స్ తోటి మీ విజన్ ఏంటి? I realize that I'm a very deep rooted, culturally connected to my heritage. ఈ బ్రాండ్ గురించి, ఈ కల్చర్ గురించి, ఈ రిచువల్స్ గురించి ప్రపంచం మొత్తానికి తెలియాలి. సో ఇప్పుడు మీరు లాట్ ఆఫ్ న్యూ ఏజ్ ఆంటర్ప్రినర్స్ చూస్తూ ఉంటారండి డే టు డే. సో చూస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? Entrepreneurial journey is for people who are willing to take challenges. Sometimes your gut is your strongest messenger. So I think commitment to dedication is much more when you look at your business not as a number but at a larger picture, in a larger vision. హాయ్ గైస్, వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆన్ ఎంట్ మనీ బై తమాడా మీడియా. దిస్ ఇస్ యువర్ హోస్ట్ అనూష. ఈరోజు ఐ విల్ బీ స్మైలింగ్ అ లాట్ బికాస్ ఐ హావ్ బిన్ లుకింగ్ ఫార్వర్డ్ టు దిస్ ఎపిసోడ్ సో మచ్. ఈరోజు మనతో ఉన్న స్మిత గారు. మల్టిపుల్ ఇంట్రడక్షన్స్ నేను అనుకున్నాను, కానీ తను రాసుకున్న ఇన్స్టా బయోలోని ఏదైతే ఉన్నదో అదే చెప్తాను. షీఈ్ అ మల్టీ టాస్కర్ అండ్ షీఈ్ డూయింగ్ ఫినామినల్ అట్ వాట్ ఎవర్ షీ డస్. అది నేను రాసుకోలేదు, లేకపోతే సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నా అనుకుంటారు. క్లారిటీ ఇవ్వండి. లేదు అంటే షీ ఈస్ అ మల్టీ టాస్కర్ విచ్ ఐ థింక్ బై ది ఎండ్ ఆఫ్ ది ఎపిసోడ్ జనాలకు అది అర్థం అవుతుంది. ఆల్రెడీ వాళ్ళకి తెలిసే ఉంటుంది. సో ఫ్రమ్ సింగింగ్ టు becoming a business woman, starting your own brand, and now we are doing old school rituals, and I'm sure you're doing 10 other things which we will dive into now. But thank you so much for coming over. My pleasure. So first multitasker గురించి స్టార్ట్ చేద్దాం. ఏమేం చేస్తున్నారు రైట్ నౌ? అంటే చాలా జరుగుతాయి, కొన్నిసార్లు ట్రాక్ కూడా తప్పుతాను ఏం జరుగుతుంది. సో బబుల్స్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. కరెక్ట్. ఇట్ వాజ్ మై ఫస్ట్ బిజినెస్. I was 21 when that got initiated, that the bubbles. And ఆ తర్వాత మ్యూజిక్, ఆల్ ఆఫ్ ఎవ్రీవన్ నోస్ మ్యూజిక్ obviously is an ongoing parallel track నడుస్తూ ఉంటుంది. అది ఇప్పుడు ఇంకా లాట్ ఆఫ్ మ్యూజిక్ ఇయర్ చేస్తున్నాను. వర్క్ స్టార్ట్ అయిపోయింది కూడా. యూ విల్ సీ అ లాట్ ఆఫ్ మీ. ఐఎమ్ అ వెరీ ప్యాషనెట్ స్పోర్ట్స్ పర్సన్. ఐ ప్లే వాలీబాల్. కొంచెం సీరియస్ స్పోర్ట్ లాగానే. And I play with all men. I'm the only girl on the team on both sides actually. That's amazing. But I currently in an injury situation. So right shoulder, rotator cuff, bicep అన్ని ఇంజరీ ఉన్నాయి. అది ఐఎమ్ రికవరింగ్ ఫ్రమ్ ఇట్. చాలా కష్టపడుతున్నాను, రికవరీ ఫేజ్లో ఉన్నా. ఓకే. ఐ స్టార్టెడ్ ఓకే, ఓల్డ్ స్కూల్ గురించి కూడా చాలా మంది వినే ఉంటారు, చూసే ఉంటారు. కరెక్ట్. ఐ బిన్ టాకింగ్ అబౌట్ ఇట్ మోర్ బికాజ్ అందరూ క్వశ్చన్స్ అడుగుతున్నారు. అండ్ దే లైక్ యాజ్ అ ఫౌండర్ నువ్వు మాట్లాడితేనే బాగుంటుంది. నేను ఫస్ట్ అసలు నేను అని తెలియకుండా రన్ చేద్దాం అనిపించేలాగా మొదలెట్టా. బట్ దెన్ ఇట్ ఎండెడ్ అప్ బికమింగ్ లైక్ నువ్వు మాట్లాడాలి, లేకపోతే ఎట్లాగా ఆన్ వాట్ ఇట్ ఈస్. బికాజ్ ఇంకెవరు నువ్వు మాట్లాడినట్టు నువ్వు చెప్పినట్టు ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేయలేరు. అబౌట్ ఇంగ్రీడియంట్, అబౌట్ ఫార్ములేషన్స్, అబౌట్ ఎవ్రీథింగ్. సో ఓల్డ్ స్కూల్ is my baby too. And అది చాలా టైం స్పెండ్ చేసి మెనీ ఇయర్స్ ఆఫ్ రీసెర్చ్, ప్యాషన్ ప్రాజెక్ట్ అది. ఐఎమ్ అ ఫుల్ టైమ్ మదర్, ఫుల్ టైమ్ లిటరలీ. అండ్ ఐఎమ్ వెరీ, ఇట్స్ ఇంపార్టెంట్ టు మీ టు మెయింటైన్ fitness and health for sure. Like I said, sport undi but also like multiple things. Yeah.
ఐఎమ్ ష్యూర్ ఐ డెఫినెట్లీ స్టూడియో బిల్డ్ చేశాను రీసెంట్గా. విల్ బీ లాంచ్డ్ ఎనీ టైమ్ నౌ. అంటే ఇట్స్ అఫిషియలీ ఆపరేషనల్ బట్ వీ హ్యావెంట్ టాక్డ్ అబౌట్ ఇట్ ఎనీవేర్. ఓకే. సో మ్యూజిక్ స్టూడియో ఇట్స్ మై డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి నేను మ్యూజిక్ కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు నాకు 16-17 ఏళ్ళు. అప్పటి నుంచి నాకు ఒక స్టూడియో కావాలి, నాకు ఒక మ్యూజిక్ స్టూడియో కావాలి అని ఒక ఫీలింగ్ ఉండేది. సో దట్ హ్యాపెండ్ ఫైనలీ. సో స్టూడియో, బబుల్స్, ఆన్గోయింగ్, మ్యూజిక్ కెరియర్, ఓల్డ్ స్కూల్, మై డాటర్, ఓల్డ్ స్కూల్లో మల్టిపుల్ వర్టికల్స్ దట్ ఆర్ ఆన్గోయింగ్. దెన్ sport. I'm sure I left out something. And I'm very actively involved in foundation work. I have a trust, Alive Foundation, through which we did a lot of work before COVID, during COVID, post-COVID, educational, rural education program anta chesam. So yeah, there is something or the other happening all the time. This is a long list to keep up with in 1 hour. But so బిజినెస్ ఆస్పెక్ట్ గురించి ఐ వాంట్ ఫోకస్ ఆన్. ఎందుకంటే చాలామంది మన వ్యూవర్స్ అస్పైరింగ్ ఆంటర్ప్రెనర్స్, పీపుల్ హూ ఆర్ జనరలీ ఇంట్రెస్టెడ్ ఇన్ లెర్నింగ్ హౌ అ బిజినెస్ రన్స్. బట్ ఒక్క చిన్న క్వశ్చన్ బిఫోర్ వీ గో ఇన్ టు దట్ ఈస్ దట్ ఫస్ట్ సాంగ్ మీది ఇండిపెండెంట్గా మీరు హైరబ్బా రిలీజ్ చేశారు. అది హిందీలో ఎందుకు, తెలుగులో ఎందుకు కాదు? అప్పట్లో తెలుగులో అసలు ఇట్లా ఇండిపెండెంట్ మ్యూజిక్ అనేది ఎప్పుడూ లేదు, ఎవరు ఆలోచించలే. హిందీలో అప్పుడే వస్తూ ఉన్నాయి కొంచెం కొంచెం. అండ్ అసలు తెలుగులో చేద్దామా అనే ఆలోచన ఫస్ట్ లేదు, నేషనల్ ప్లాట్ఫామ్లోనే చేద్దాం అనే ఆలోచనే ఉండింది. ఓకే. నేషనల్ ప్లాట్ఫామ్లో హిట్ అయ్యేసరికి తెలుగు ఆడియన్స్, నువ్వు తెలుగు అమ్మాయి అయి ఉండి తెలుగు చేయట్లేదు ఏంటి అనేసరికి అమ్మ వెంటనే తెలుగులో లిరిక్స్ చంద్రబోస్ గారు రాశారు. రాసి దాన్ని హిందీలో మహబూబ్ గారు రాశారు. దాన్ని వి కన్వర్టెడ్ ఇట్ తెలుగులో, మళ్ళీ వెళ్ళి పాడాను తెలుగు అంతా. అండ్ అలా తెలుగు ఆల్బమ్ లాగా, తెలుగు వీడియో లాగా ఫస్ట్ టైం లాంచ్ అయింది. సో లైక్ ఐ సెడ్, నేను మ్యూజిక్ కెరియర్ మొదలెట్టినప్పుడు చాలా చిన్నదాన్ని కాబట్టి అమ్మ వాళ్ళ గైడెన్స్ లేకపోతే ఐ వుడెంట్ హ్యావ్ నోన్ హౌ టు గో అబౌట్ ఇట్. ఆబ్వియస్లీ 16-17 ఏళ్ళు ఇస్ లైక్ యువర్ ఇంటర్మీడియట్, రైట్? సో యా. You grew up in Vijayawada? Vijayawada. I was born in Hyderabad, but I grew up in Vijayawada. సో మీరు 2008 వరకు షూట్స్ ఏమన్నా మ్యూజిక్ రిలేటెడ్ ముంబైలోనే చేశానని అన్నారు. 17-18కి ఐ రిమెంబర్ ద ఫస్ట్ టైమ్ ఐ వెంట్ అవుట్ ఆఫ్ వైజాగ్. ఐమ్ ఫ్రమ్ వైజాగ్ అనమాట. దేర్ వాజ్ మల్టిపుల్ ఈవెంట్స్ దట్ గేవ్ మీ కల్చర్ షాక్. ఓకే, అంటే ఇలా కూడా జరుగుతుందా, ఇలా మాట్లాడతారా టైప్లో అని చాలా కల్చర్ షాక్స్ అయినాయి. మీరు ముంబై వెళ్ళి షూట్ చేసి, కానీ వైజాగ్ నాకు కల్చర్ షాక్ యాక్చువల్లీ. మీరు ఏం మాట్లాడుతున్నారు అసలు? ఓకే. వైజాగ్ లో లైఫ్ ఎలా లివ్ చేస్తారంటే చాలా మంది, అంటే ఏదో మిస్ అయిపోతున్నాం అనుకొని చాలా చేసేస్తారు వైజాగ్ వాళ్ళు. ట్రూ. యు అగ్రీ? ఐ అగ్రీ. వైజాగ్ వాళ్ళు నాకు కల్చర్ షాక్ ఇస్తారు. హైదరాబాద్ వైజాగ్ వాళ్ళ కల్చర్ షాక్ కాదు. సో మిమ్మల్ని వెనక్కి తీసేసుకోవాలి ఆ వర్డ్ అని చెప్పి నేను కోరుకుంటున్నాను అధ్యక్ష అని చెప్పాలి. ఓకే, డన్ దట్, వి లీవ్ ఇట్ ఎట్ దట్. సో బిజినెస్ అగైన్ మేము ఇప్పుడు వరకు పాడ్కాస్ట్ చేసింది చాలా ఆంటర్ప్రెనర్స్ తోటి, లైక్ యువర్ సెల్ఫ్. ఎప్పుడైనా సరే ఒక క్వశ్చన్ దట్ ఐ లవ్ ఆస్కింగ్ అండ్ ఐ లవ్ హియరింగ్ ఈజ్ దట్ ఆ రిస్క్ అపెటైట్ తోటి ఎట్లా స్టార్ట్ చేస్తారు అన్నది. లైక్ యూ మెన్షన్, మీరు 21 అప్పుడు బబుల్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఉన్న నాలెడ్జ్ తోటి చాలా మంది రిస్క్ అనాలిసిస్ చేస్తారు, మార్కెట్ రీసెర్చ్ చేస్తారు, ఇవన్నీ చేస్తున్నారు. అప్పుడు మీరు ఎట్లా మీరు డిసైడ్ అయ్యారు ఏ లొకేషన్లో పెట్టాలి, ఎందుకు ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అని? సో జనరలీ మనకి కొన్నిసార్లు ఏమీ తెలియకుండా చేసినప్పుడు చాలా బాగా చేసేస్తాం. పిల్లలు స్టేజ్ ఎక్కి మైక్ పట్టుకొని టకటక పాడేస్తారు. ఎందుకు? వాళ్ళకి ఏమీ కాన్షియస్నెస్ ఉండదు, టక్కన ఎక్కుతారు స్టేజ్. యూనో, ఆ పిల్లలు అప్పుడు చేసినవి భలే ప్యూర్గాను, యూ డోంట్ ఈవెన్ రియలీ హ్యావ్ అ బిగ్ ఎజెండా బిహైండ్ ఇట్. నా పాటలు అలాగే మొదలైనవి. ఐ వాజ్ అ కిడ్, రైట్? పాడుతా తీగాకి ఆ ప్లాట్ఫామ్లోకి వెళ్ళినప్పుడు నాకు లిటరలీ 16 ఏళ్ళు, అంత ఎక్స్పోజర్ కూడా లేదు. ఇప్పుడు 16 ఏళ్ళు, అప్పుడు 16 ఏళ్ళకి చాలా తేడా ఉంది. అవును. ఓకే, దట్ వీ హ్యావ్ టు, బికాస్ internet mainly I think is how it is an advantage and a disadvantage laga. Social media, net, connectivity, you can talk to anyone anywhere in the world. When we were kids we didn't have all of that at all.
right? I'm sure you're much younger than me, so I'm not saying we Yeah, were kids. yeah. But at the same time we were the most fortunate generation అనొచ్చు, మా జనరేషన్. ఎందుకంటే 90sలో పెరిగాం, కొంచెం ఊహ తెరిసేసరికి 90s వాజ్ అవర్ ఎరా. అండ్ అసలు ద మ్యూజిక్ ద ఇప్పుడు నేను సీడీలు ఫస్ట్ ఆల్బమ్ అప్పుడు కెసెట్ లాంచ్, సీడీ కూడా కాదు, 1,00,000 కెసెట్లు, 1,00,000 యూనిట్స్లో 95,000 కెసెట్లు, 5,000 సీడీలు లాంచ్ చేసాం హైదరాబాద్. సో యూ కెన్ ఇమాజిన్. కెసెట్ అనేది ఇప్పుడు ఒక క్యాసెట్ ప్లేయర్ ఇస్ యాంటీక్, రైట్? Agreed, yeah. Yeah, so it is considered an antique. Like typewriter is an antique now. We all saw typewriters. Yeah. మా బ్యాచ్, మా సీనియర్స్ అంటే మా బ్యాచ్కి టైప్రైటర్ కొంచెం ఆబ్వియస్లీ తగ్గిపోయింది బికాస్ కంప్యూటర్స్ కేమ్ ఇన్ స్కూలింగ్ అయ్యే టైంకి. బట్ ముందోళ్ళు అయితే టైప్ క్లాసెస్కి వెళ్ళేవారు, యూనో. తర్వాత నెక్స్ట్ ఆల్బమ్ వచ్చేసరికి సీడీలు, సీడీ టు ఇప్పుడు సీడీస్ 90,000, 50,000 సీడీలు, 50,000 కెసెట్లు కొట్టాం. తర్వాత 95,000 సీడీలు, 5,000 కెసెట్లు. తర్వాత అసలు సీడీలు లేవు, కెసెట్లు లేవు, ఏమీ లేవు. సో ఐ లిటరలీ సా ది ఎంటైర్ ఎవల్యూషన్ ఆఫ్ మ్యూజిక్. దట్స్ సో బ్యూటిఫుల్. క్యాసెట్లు అంటే ఎక్కడికో వెళ్ళిపోయాను అసలు నేను. నన్ను ఆ క్యాసెట్ రిమెంబర్ బయటకు వచ్చేసేస్తే ఆ పెన్సిల్ పెట్టి కూడా తిప్పేవాడు టు గెట్ ఇట్ సెట్ అగైన్. యూనో దోస్ మెమరీస్. ఇప్పుడు పిల్లలుగా యాంటీక్లు, కామెడీ ఏంటి దీంట్లో మీరు పాటలు వినేవారు అంటారు. యూనో ఇట్స్ సచ్ అ గుడ్ జనరేషన్ దట్ వీ గ్రూ అప్ ఇన్. ఐ ఫీల్ దట్ మాకన్నా ఒక ముందు జనరేషన్, తర్వాత జనరేషన్ కూడా మా ఎక్స్పీరియన్స్ లేదు. ఇట్స్ అ వెరీ యూనిక్ జనరేషన్. సో ఫర్ మీ మ్యూజిక్ వాజ్ దట్ ట్రాన్స్ఫర్మేషన్ చూశాను. నా బిజినెస్లో కూడా ఆ టైంలో ఏంటి సెలాన్స్ అనేవి లేవే ఎక్కడ, అండ్ ఏవో ఉన్నాయి కానీ వెరీ స్మాల్ సెటప్స్ అండ్ పెద్ద ఇంపార్టెంట్ హైజీను, క్లెన్లీనెస్, ప్రోడక్ట్స్, యూసేజ్ దాని మీద ఫోకస్ లేదు. బ్యూటీ పార్లర్ ఆర్ బార్బర్ షాప్, దట్ వాజ్ వాట్ ఇట్ వాజ్ ఎట్ దట్ పాయింట్. సో ఒక్క 5-star హోటల్స్లో అక్కడక్కడ మాత్రం కొంచెం డీసెంట్ సెటప్స్ ఉండేవి. అవును. సో అట్లాంటిది బయట లేదే అని ఒక ఫీలింగ్ వచ్చి, అమ్మ ఐ థింక్ ఇట్ విల్ బీ నైస్ కదా ఉంటే అంటే, యూ షుడ్ డూ ఇట్ అంది మమ్మీ. సో ఐమ్ సేయింగ్ కదా, మై ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ మై లైఫ్, మై కెరియర్, మై మ్యూజిక్ పాత్, మై బిజినెస్, ఎవ్రీథింగ్ వాజ్ మై మామ్. డాడ్ వాజ్ అ స్ట్రాంగ్ పిల్లర్ ఆఫ్ సపోర్ట్ ఫర్ బోత్ ఆఫ్ అస్. బికాజ్ ఆ టైంలో మగవాళ్ళు ఇంట్లో సపోర్టివ్గా లేకపోతే ఆడవాళ్ళు అన్నీ వదిలేసి ఫైట్ చేసి బయటకు వచ్చే సిచ్యువేషన్ ఉండదు. కరెక్ట్. మై డాడ్ ఈజ్ అండ్ హ్యాస్ ఆల్వేస్ బిన్ ద మ్యాన్ హూ వుడ్ వాంట్ గర్ల్స్ టు డూ వెల్. అబ్బాయిల్ని అమ్మాయిల్ని వేరుగా చూసేవారు కాదు. ఇన్ఫ్యాక్ట్ అమ్మాయిల్ని ఇంకా బాగా, అంటే తనకి ఇంకా అంటే అబ్బాయిలు ఏదో ఒకటి చేస్తారులే, అమ్మాయిలు చేయాలి. హీ వాజ్ లైక్ దట్. నాట్ ఇన్ బ్రదర్కి నాకు డిఫరెన్స్ అంట్లా, సొసైటియల్గా చెప్తున్నా. హీ ఆల్వేస్ లుక్డ్ ఎట్ విమెన్ హ్యావింగ్ టు డూ సంథింగ్ విత్ దర్ లైఫ్. సో యాక్చువల్లీ మా మమ్మీ డాడీ పెళ్లి చూపులు కూడా వాజ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ పెళ్లి చూపులు, వాళ్ళ స్టోరీ. అంటే దేర్ కాన్వర్జేషన్. మమ్మీ ఆ టైంలో షీ స్టడీడ్ ఇన్ ఢిల్లీ, అంతా హర్ స్కూలింగ్, కాలేజ్, డిగ్రీ అంతా ఢిల్లీ. బికాజ్ అమ్మమ్మ వాజ్ అ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎట్ దట్. అమ్మ పుట్టినప్పుడు అమ్మమ్మ ఎంపీ, సో బుట్టలో తీసుకెళ్ళేది పార్లమెంట్ సెషన్స్. సో అలాగా తనకి పెరిగిందంతా ఢిల్లీలోనే ఆల్ హర్ లైఫ్. సో డాడీ ఏమో విజయవాడలో చదివారు, పూణేలో చదివారు. అండ్ దెన్ హీ వెంట్ టు యూఎస్ ఫర్ హిజ్ మాస్టర్స్, బిజినెస్ స్కూల్ చేయడానికి. సో చాలా ఫార్వర్డ్ థింకర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హౌ విమెన్, అట్లా అదంతా చాలా ముందు ఆలోచన అట్లా ఉండేది నాన్నకి ఎప్పుడు. సో వాళ్ళు కలిసినప్పుడు కూడా హీ ఆల్వేస్ వాంటెడ్ టు మ్యారీ అ ఉమెన్. కొంచెం ఒక స్టైల్ ఉండాలి, ఒక క్లాస్ ఉండాలి, ఒక వాట్ డూ యూ డూ అంటే ఓ ఐ ప్లే, ఐ డాన్స్ అట్లా చెప్పాలి. తన మైండ్ సెట్ అలా ఉండేది. అండ్ ఆ టైంలో పెళ్లి చూపులు సంబంధాలు అంటే అమ్మాయిని ఫుల్ నగలేసి కూర్చోబెట్టి, అలాగే ఉండేది. సో డాడీ అలా చాలా అమెరికా నుంచి ఇట్లా గ్యాప్లో రాగానే వాళ్ళ బ్రదర్ పెళ్ళికని అలాంటి పెళ్లి చూపులు వెళ్ళి, అమ్మో నేను ఇలా చేసుకోలేను ఇలాంటి అమ్మాయిని. బట్ వెన్ హీ మెట్ మమ్మీ, she was wearing sari with a sleeveless blouse and she was wearing some shoes
డాడీ వేసుకో ఓ ఐ హ్యావ్ ద సేమ్ షూస్ అంట వాళ్ళ కాన్వర్జేషన్. ఓ ఐ హ్యావ్ ద సేమ్ షూస్ అందంట. ఓ యూ డూ ఓకే. షీ యూస్ టు రైడ్ అ బైక్. బాబీ బైక్ ఉండేది మమ్మీకి ఢిల్లీలో. షీ వాజ్ ఓన్లీ అమంగ్ ఓన్లీ 2 people in Delhi in her university, Venkateshwara, that rode like that had bikes, like geared bikes. So he really liked that about her. You know, that she was somebody who studied. So, and నిజం చెప్పాలంటే వింటానికి అలా ఉంది కానీ చాలా కన్జర్వేటివ్ అమ్మ కూడా. In the sense, you know, she studied abroad, she studied in Delhi, all that, but then dad studied abroad, but they're very conservative in their own way. Not at what profession you should choose. ఇవి తప్పు ఇవి రైట్ అనేవి ఉండేవి బాగానే. కాకపోతే నన్ను ప్రొఫెషన్ మాత్రం ఏదైనా చూస్ చేసుకొని ఇచ్చేవారు, వాళ్ళు డైరెక్ట్ చేసేవారు. సో ఐ థింక్ ఆల్ మై కెరియర్, మై ఎవ్రీథింగ్ స్టార్టెడ్ ఫ్రమ్ ద పేరెంట్స్ బీయింగ్ లైక్ దట్. ప్రపంచం అంతా పేరెంటింగ్ ఒకలాగే ఉండి మార్క్స్ వచ్చినాయా, నీకు ఎంత ఇది ఉన్నావు అంత ఉన్నావు అనేవి ఉన్నప్పుడు అమ్మోళ్ళు నా మార్క్స్ కానీ అది కానీ దే నెవర్ బాదర్డ్ అబౌట్ నేను ఈ సబ్జెక్ట్లో నాకు 80 వచ్చిందా 60 వచ్చిందా 40 వచ్చిందా అనేది ఎప్పుడు పట్టించుకోవాలి. మర్యాదగా పాస్ అయిపోతావుగా, కొంచెం 60 అటు వచ్చేస్తుందిగా, అంతే. సో ఐ థింక్ యు నో దట్ గేవ్ మీ అ లాట్ ఆఫ్ కంఫర్ట్ టు పికప్ వాట్ ఎవర్ ఐ వాంటెడ్. ఏ టైంలో ఏది నేర్చుకోవాలనుకుంటే అది నేర్చేసుకునేదాన్ని. ఫీల్డ్లో ఉండేదాన్ని ఆడుకోవడానికి అట్లా. యూనో ఇట్ వాజ్ వెరీ డిఫరెంట్ దట్ వే. అందరూ నా చుట్టూ ఉన్నవాళ్ళు ఎలాగా గ్రో అయ్యారు అనేది ఒకలాగా ఉండేది, నాది ఫ్రీడమ్ ఒకలాగా ఉండేది ఇన్ టర్మ్స్ ఆఫ్ path, picking my path and not competing in the rat race. I was never part of any rat race and I can never be, ఎందుకంటే అది అలవాటు లేదు. సో who are you competing with అంటే myself, to be a better version of myself. ఇది ఐ థింక్ పేరెంటింగ్ ఐ థింక్ కెన్ గో బోత్ వేస్ కదా. అంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి ఐ కెన్ సీ ఇన్ యువర్ ఫేస్ దట్ ఎంత ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు మీ పేరెంట్స్ నుంచి అని చెప్పి. అండ్ ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్ హౌ బోత్ ఆఫ్ దెమ్ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఎక్స్పోజర్ అండ్ దెన్ గుడ్ బ్యాడ్ అన్ని వాళ్ళు ఒక క్లారిటీతో ఉన్నారు. సో ఐ థింక్ దర్ పేరెంటింగ్ ఐ థింక్ టర్న్ ఇంటూ దిస్. దట్ స్టైల్ ఆఫ్ పేరెంటింగ్ ఫర్ మై డాటర్ వోంట్ వర్క్. ఇదే చెప్తున్నా, నాకు వర్క్ అయింది అది. మా అమ్మాయికో ఇంకొకళ్ళకో అదే పేరెంటింగ్ వర్క్ అయ్యేది కాదేమో. వాట్ కైండ్ ఆఫ్ పేరెంట్ ఆర్ యూ? ఐఎమ్ అ ఫ్రెండ్, బట్ షీ రెస్పెక్ట్స్ మీ అ లాట్ ఫర్ ష్యూర్. నన్ను హర్ట్ చేసే పనులు చేయదు 100%. అది నేను ఓపెన్గా చెప్పగలను. ఎందుకంటే తనకు అమ్మ హర్ట్ అయ్యిందా అనేది చాలా ఇంపార్టెంట్. ఐ థింక్ ఆ కాన్షియస్నెస్ ఉంటే చైల్డ్కి అసలు వీఆర్ సేఫ్. అమ్మ హర్ట్ అయ్యే పని చేయను అండ్ ఓపెన్గా ఉంటాను. అండ్ మనం కూడా నేనైతే ఏదైనా వినటానికి బోరు కొట్టినా షాకింగ్గా ఉన్నా ఫ్రెండ్ లాగా వినటానికి ఉన్నట్టు ఉంటే అసలు ఛాలెంజ్ అనేదే పేరెంటింగ్లో ఉండదని నేను అనుకుంటున్నాను. ఇన్ మై కేస్ దట్స్ వాట్ వర్క్స్ ఫర్ మీ అండ్ హర్. వాస్ దేర్ ఎనీ ఇన్స్టెన్స్ దట్ ఛాలెంజ్డ్ యువర్ అప్రోచ్ సో ఫార్? సో కొత్తలో ఏంటంటే నేను అసలు చాలా ఫ్రీగా వదిలేయాలి, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ చదువు మీద నేనేమి ఇది ఈ క్లాస్కి ఆ క్లాస్కి దీనికి పంపకూడదు, తన ఇంట్రెస్ట్ ఏంటో తను ఫిగర్ అవుట్ చేశాక అంటే నా పద్ధతిలో. సో నా పద్ధతిలో నన్ను ఎలా అయితే అలా చేశారో అలా ఉండాలి అనుకున్నా. శివికి నేను ఉండాలి అన్నిటికీ, ఇది చెయ్యి అని చెప్పాలి, చేస్తుంది. చాలామంది పేరెంట్స్ తిడితే చిరాకు పడి పక్క వెళ్తారా, నేను తిడితే అది పని చేస్తుంది. సో ఫర్ హర్ ఇట్ వర్క్స్ వెరీ డిఫరెంట్లీ. సో ఇప్పుడు ఈ అప్రోచ్ మీద ఏదైతే ఉందో ఇస్ దిస్ సిమిలర్ ఇన్ ఎవ్రీ అదర్ ఆస్పెక్ట్ ఆఫ్ యువర్ లైఫ్? అంటే లెర్న్, చేంజ్ వాట్ ఈస్ నాట్ వర్కింగ్, అన్లెర్న్ వాట్ ఎవర్ ఇస్ నాట్ హెల్పింగ్ యూ. దిస్ కైండ్ ఆఫ్ అప్రోచ్ ఇస్ దేర్. అంటే మీ బిజినెస్ ఆస్పెక్ట్లో కానీ లేదంటే యువర్ రిలేషన్షిప్ విత్ యువర్ హస్బెండ్, ఇస్ దిస్ హౌ యువర్ అప్రోచ్ ఈజ్? నేను 90% లైఫ్ టీచర్స్ అస్ మెనీ థింగ్స్. రైట్, త్రూ అవర్ జర్నీ we have wrong experiences, great experiences, success, not so much success, meet good people, not the right people ఉంటాయి కదా. సో నన్ను ఎవరైనా వెళ్ళి డూ యూ వాంట్ టు చేంజ్ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్ అని అడిగారంటే ఐ రియలీ డోంట్ వాంట్ టు అంట. ఎందుకంటే
whether it was a bitter experience or a good experience, it gave me some learning. సో ఆ ఇన్సిడెంట్ అయి ఉండకపోతే నేను ఈరోజు ఈ విషయంలో ఇలా ఉండేదాన్ని కాదేమో అనే ఫీలింగ్ ఉంటుంది. అందుకని చాలా వరకు ఐ నెవర్ సే దట్ ఐ రియలీ వాంట్ టు చేంజ్ సంథింగ్ అబౌట్ మై లైఫ్. సో నాకు అంటిల్ షీ వాజ్ 4 years old చాలా అలాగే ఉండేదాన్ని. తను కూడా అసలు ఏంటేంటో శ్లోకాలు చెప్పేసేది, కిలికి పాట పాడేసింది కదా అలా. లైక్ at 4 you don't know how to read and write, right? At that time, but she sang, like she remembers the entire song and sang. సో అలా ఉండేది. సో ఐ యూస్ టు థింక్ వదిలేయాలి, తను ఏం చేస్తే అది చేయనివ్వాలి. తర్వాత ఏమైందంటే నేను అలా వదిలేయటం వల్ల ఏది కాకుండా అలా గాలికి ఇలా ఉండింది. దెన్ ఐ రియలైజ్డ్ దిస్ ఈజ్ నాట్ ద రైట్ అప్రోచ్ ఫర్ మీ అని. ఒక 4-5 years later ఐ కాట్ ఇట్ బ్యాక్ అండ్ ఐ స్టార్టెడ్ టేకింగ్ ఓవర్ ఫ్రమ్ దేర్. సో అప్రోచ్ అనేది పిల్లల్ని పెంచేటప్పుడు ఇట్స్ అ కాన్స్టెంట్ ఎవల్యూషన్ బై దేర్ ఏజ్, బై దేర్ పర్సనాలిటీ టైప్, ఇన్ మై ఎక్స్పీరియన్స్. నేనేం పేరెంటింగ్ లెసన్ చెప్పట్లే, ఇట్స్ మై ఎక్స్పీరియన్స్. సో నాకు ఐ థింక్ ఇట్ ఈస్ అన్ ఎవాల్వింగ్ ప్రాసెస్. As a parent, what the child requires at that point of time, I try and provide, or at least I'm there. Not giving over comfort also. I'm very, very rude sometimes. I can be really harsh. పాపం మా అమ్మ వాళ్ళంతా అంత హార్ష్గా మాట్లాడతావు, పాపం అది ఎంత సెన్సిటివ్ అంటారు. It's okay, it doesn't matter, she loves me the same way. Maybe she'll be mad for that half an hour, she'll come back to me only. So I have a balance with her. That's amazing. Ante I love that you are very comfortable being harsh also, because correct ఏది తప్పేది అని పేరెంట్స్ స్ట్రాంగ్గా నిలబడకపోతే they would also eventually not be able to differentiate. Yes, and also they'll think it's okay, no, everything is okay. And a పిల్ల పర్సనాలిటీ టైప్ని బట్టి మనం వాళ్ళకి పేరెంటింగ్ పనికి వస్తుందంటే ఆ మెథడ్ ఫాలో అయిపోవటమే, మనకు పనికి రావటం కదా వాళ్ళకి. వాట్ ఈస్ మేకింగ్ అస్ కంఫర్టబుల్ కాదు ఇక్కడ, బికాస్ ఇట్స్ నాట్ అవర్ కంఫర్ట్, ఇట్స్ అబౌట్ దెమ్. బికాస్ యు నో వన్ థింగ్ ఐ బిలీవ్ ఇస్, హ్యావ్ వి మేడ్ అవర్ చిల్డ్రన్ బెటర్ దెన్ అస్? ఆర్ దే గ్రోయింగ్ అప్ టు బి బెటర్ దెన్ అస్? దట్స్ ఆల్. It's a very simple formula that everybody can stick by. సో మీరు మీ ప్రీవియస్ ఇంటర్వ్యూస్లోని చెప్పింది ఏంటంటే మై 30s ఆర్ బెటర్ దెన్ 20s, 40s ఆర్ బెటర్ దెన్ 30s అని చెప్పారు. వాట్ ఈస్ ఇట్ దట్ యూ హ్యావ్, అంటే ఒక మేజర్ లర్నింగ్ ఇన్ యువర్ 20s, ఇన్ యువర్ 30s, అండ్ నౌ దట్ యూ స్టెప్డ్ ఇన్ టు 40s, వాట్ ఈస్ ఇట్ దట్ యు ఆర్ క్యారింగ్ ఫ్రమ్ యువర్ ఎక్స్పీరియన్స్? ఐ నో ఇట్స్ అ వెరీ బ్రాడ్ క్వశ్చన్. See, ఒకటి అడ్వాంటేజ్ ఏం చెప్పాలంటే, ఐ స్టార్టెడ్ ఎవ్రీథింగ్ వెరీ ఎర్లీ, లైక్ కెరియర్, బిజినెస్, మ్యూజిక్, ఎవ్రీథింగ్ ఇన్ ఎవ్రీ వే. ఐ గాట్ మ్యారీడ్ ఆల్సో వెరీ ఎర్లీ. ఐ గాట్ మ్యారీడ్ at 21. సో ఎవ్రీథింగ్ ఇన్ మై లైఫ్ వాజ్ ఎర్లీ. సో నాకు సక్సెస్ ఫెయిల్యూర్ అనేది పెద్ద ఎఫెక్ట్ చేయలే ఎప్పుడు. నేను ఇప్పుడు దాకా, నేను ఇందాక మాట్లాడినప్పుడు కూడా, ఇఫ్ యూ రిమెంబర్, ఐ డిడ్ నాట్ సే failure. I always said success or not so successful. Right? So why I say that is because I believe that never did a failure really feel like a failure, never did I experience failure. I only felt learning opportunity. Ante 100%. You might have heard this many times, but I'm telling you, in my life it's not even just learning opportunity, it is the way it had to be. At every step. So you're only learning and growing కదా. కరెక్ట్. అండ్ లెర్నింగ్ అండ్ గ్రోయింగ్ అప్పుడు ఏమవుతుంది, ఎవ్రీ ఇయర్ హ్యాస్ టు బి ఓన్లీ బెటర్, ఎవ్రీ డికేడ్ ఓన్లీ హ్యాస్ టు గెట్ బెటర్. కరెక్ట్. మన మైండ్ సెట్ కనుక బిటర్నెస్ కన్నా టువర్డ్స్ బెటర్మెంట్ ఉంటే, ఐ డోంట్ సీ అ రీజన్ వై ఎనీవన్స్ మహా అయితే హెల్త్ బాగోకపోవటమో ఏదో జరగవచ్చు ఇన్ అ డికేడ్ విచ్ యు ఆర్ రిమెంబరింగ్ అండ్ యూ జస్ట్ డోంట్ want that decade again, memory. I agree. Kani even that could be a study, it could be a reason for it. If you look at life like that, in my experience,
it feels like nothing is a challenge. Everything the next day is better and every day is different. ఒక రోజు ఒక ఛాలెంజ్ ఉంటుంది, ఇంకో రోజు అదే ఛాలెంజ్ ఉండదు. బట్ నిన్న బెటరా ఇవాళ కన్నా అట్లా కన్నా కూడా ఐ థింక్ ఐ లుక్ ఎట్ ఇట్ యాజ్ అన్ ఓవరాల్ it's very interesting. I don't know if I'm able to even tell you or you're able to understand what I'm saying. ఐ am అండర్స్టాండింగ్. కానీ నేను ఎట్లా అప్రోచ్ అవుదాం అనుకుంటున్నానంటే దీన్ని యూజువలీ అగైన్ రెఫరెన్స్ ఫ్రమ్ యువర్ ప్రీవియస్ ఇంటర్వ్యూ దట్ ఐ వాచ్డ్ ఇస్ దట్ నేను చాలా ఈజీగా నమ్మేసేదాన్ని అందరినీ. ఇదొకటి ట్రేట్ మీరు అంటే వాట్ ఐఎమ్ ట్రై టు ఫోకస్ ఆన్ ఇస్ హియర్ ఇస్ దట్ చాలా విషయాలు మనలో తప్పు ఉంటాయి, కరెక్ట్ ఉంటాయి. మనం కొన్ని సమ్ థింగ్స్ ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ అస్. మనం చేసే కొన్ని పనులు మనకు హెల్ప్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నా లైఫ్లోని నేను ప్రతి చిన్నది పర్ఫెక్ట్గా చేద్దాం అని అనుకుంటాను. అది పర్సనల్ రిలేషన్షిప్స్లోకి వచ్చేసరికి హర్ట్ అయిపోయేది. బికాజ్ ఎవ్రీథింగ్ యూస్ టు ఫీల్ లైక్ ది ఎండ్ ఆఫ్ ద వరల్డ్. ఇది కరెక్ట్ చేయాలి అని చెప్పి. సో ఇక్కడ నేను ట్వీక్ చేసుకోవడం స్టార్ట్ చేశాను జస్ట్ ఇన్ ద లాస్ట్ 1-2 years. ఇస్ దట్ పర్ఫెక్షనిస్ట్ యూ కెన్ బీ ఇన్ యువర్ వర్క్ లైఫ్. పర్సనల్ లైఫ్లో ఎవ్రీథింగ్ యూ క్యాంట్ హ్యావ్ ది అదర్ పర్సన్ రన్ విత్ యూ అట్ దట్ స్పేస్. So what is in your control is just you, your mouth, your words, your actions. Yeah. Kada? What other people do is their, Correct. if how this is to us, that is to them. So you wanting to control anything that is beyond your control is Stupid approach. so it's a destructive approach. Destruction to yourself. Right words, yes. Destruction to yourself. So Yeah. as long as you can take care of what's in your hands, I think there is, and you know, all of these are out of experience. They may sound like I heard this somewhere or I saw this somewhere, but this whatever I'm saying is coming out of my own real life experience Correct. and transformation that I adapted to. సో ఎనీ స్ట్రాంగ్ పివటల్ మూమెంట్ లేదట అంటే మీరు ఇప్పుడు నమ్మే వాళ్ళు అన్నారు అలా అన్లెస్ అండ్ అంటే లైఫ్ గివ్స్ యూ లైక్ అ స్ట్రాంగ్ స్లాప్. మన పద్ధతులు యూజువలీ అంత ఈజీగా మార్చుకోలేము. నేను ఇప్పుడు కూడా నమ్ముతా. ఐ డిడ్ నాట్ చేంజ్ దట్ అబౌట్ మై సెల్ఫ్ బికాజ్ అప్పుడు నేను అవ్వను కదా. ఐ విల్ బీ సంబడి ఎల్స్. సో ఐ స్టిల్ ట్రస్ట్ పీపుల్. ఐ విల్ కంటిన్యూ టు ట్రస్ట్ పీపుల్. బట్ నాకు ఒక మంచి ఆటోమేటిక్ ఒక మెకానిజం కూడా వచ్చేసింది. ఎలా అంటే టప్ అండ్ డిస్కనెక్ట్ కూడా అయిపోవటం నేర్చుకున్నా. ఇఫ్ సంథింగ్ ఈజ్ రాంగ్ ఆల్సో బీ ఏబుల్ టు డిస్కనెక్ట్ అండ్ నాట్ ఎంగేజ్ ఇన్ దట్ ట్రామా. కెన్ యూ ఎలాబరేట్ అ లిటిల్ మోర్ ఆన్ దిస్? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నన్ను చాలామంది అడుగుతారు, అక్క యూ జస్ట్ ట్రస్ట్ ఎవ్రీబడి అండ్ లెట్ ఎవ్రీ వన్ కమ్ సో క్లోజ్ టు యూ. అట్ ద సేమ్ టైమ్ లైక్ డోంట్ యూ థింక్ దే విల్ టేక్ అడ్వాంటేజ్? I'm sure there will be people who will take advantage. There will be people that I'll find who will remain with me for the rest of my life. Just because I'm being doubtful about everyone new that is coming close to me, I may miss out on some beautiful relationships. Yeah. That might last me a lifetime. Kada? Yeah. Those bad experiences will be so simple for me to just be like, okay, this is okay, let go, done. కానీ ఆ మంచోళ్ళు రారుగా అప్పుడు నా లైఫ్లోకి. అవును. సో ఇట్స్ అ వెరీ కాన్షియస్ కాల్ దట్ ఐ టేక్. ఎవరినైనా నువ్వు నమ్మేస్తావు, నమ్మొచ్చు, బట్ దాని నుంచి ఎలా ఎఫెక్ట్ అవ్వాలి, ఎఫెక్ట్ అవ్వకూడదు కూడా నేర్చేసుకున్నా కదా. సో దట్ ఈస్ అ ట్రాన్స్ఫర్మేషన్. మేబీ ఫ్రమ్ మై 20s to 30s అది ఉండొచ్చు. థర్డ్ ఏంటి, ఎక్స్పెక్టేషన్స్ ఆన్ పీపుల్, రైట్, ఇస్ ద saddest thing that you can have in your life. It may sound very like, కొన్నిసార్లు it may sound simple, but కొన్నిసార్లు it might sound like she's just being very, అదేదో ఒక ప్రపంచంలో మాట్లాడుతున్నట్టు ఉండొచ్చు. బట్ ఇన్ రియల్ ఇవి ఏది చెప్తున్నా నేను ఇవాళ, ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ మై రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ వాట్ ఐ ఫాలో ఇన్ మై లైఫ్. ఇట్ కుడ్ బీ యువర్ ఓన్, అంటే it could be your husband, it could be your mother, father, closest of your friends, children. Expectations from any of those relationships is the most painful thing. Did you learn this the hard way too? 100%. A very, very hard way.
బట్ గాడ్ హ్యాస్ గివెన్ మీ సమ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఫట్ మన ఒక రోజు వస్తుంది ఆ రియలైజేషన్, అన్నీ నార్మల్ అయిపోతాయి ఆ రోజుతో. సో దట్ ఆ రోజు నేను ఎప్పుడు అనుకుంటా ఉంటా, ఈ మూమెంట్లో ఉన్నా ఐ విష్ దెర్ ఇస్ దట్ ఐ వేకప్ వన్ డే ఫీలింగ్ లైక్ దిస్ అని, బికాజ్ ఇట్స్ ఆల్వేస్ బిన్ లైక్ దట్. మై లైఫ్ జస్ట్ వేక్స్ అప్ విత్ వన్ రెవల్యూషన్. అంతే. ఇట్ కుడ్ బీ అ ర్యాండమ్ లైక్ అ స్టేట్మెంట్ దట్ ఐ హియర్ ఫ్రమ్ సంబడి. The last one about my expectations, it was not directly that my mom talked about it. She said something that triggered something and changed something else. అలా అంటే అది నేను జయించేశానని చెప్పేయగలను. ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఉండడం, బియాండ్ మై సెల్ఫ్. అలా అని నాకు కోపం రాదా? చాలా వస్తుంది. నాట్ అబౌట్ ఎక్స్పెక్టేషన్స్, అబౌట్ సంథింగ్ దట్ యూ హ్యావ్ టు అట్ వర్క్ రావచ్చు. లైక్ అట్ వర్క్ ఐఎమ్ నాట్ ఎన్ ఈజీ బాస్, బట్ ఐఎమ్ అ వెరీ కంపాషనేట్ బాస్. ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. అంటే నాతో 1-on-1 పని చేయటము ఎంతైతే ఫన్ ఉండొచ్చు, ఎంతైతే లెర్నింగ్ ఉండొచ్చో అంత పరుగులు కూడా ఉంటుంది. నా మైండ్ పరిగెడతానే ఉంటుంది. నా మైండ్ పరిగెట్టినట్టు నాతో క్లోజ్ క్వార్టర్స్లో వర్క్ చేసేవాళ్ళు వెరీ ఫ్యూ పీపుల్ ఉంటారు. వాళ్ళు కూడా అలాగే పరిగెత్తాలి ఫిజికలీ మెంటలీ అనుకుంటా. వాళ్ళకి అలవాటు అయిపోద్ది అది. యాక్చువల్లీ అలవాటు అవ్వడానికి టైం పడుతుంది కానీ చాలా, కానీ అలవాటు అవ్వగలిగే వాళ్ళు ఉండిపోతారు. కరెక్ట్, అగ్రీ. అండ్ దే రన్ విత్ మీ అండ్ దే జస్ట్ ఇఫ్ ఐ సే ఐ నీడ్ దిస్, దే నో ఇట్ ఈస్ అబౌట్ ఐ నీడ్ ఇట్ నౌ, ఐ నీడ్ ఇట్ యెస్టర్డే, నాట్ టుమారో. సో అలాగే ఉంటారు ఆ ఉన్నవాళ్ళు కూడా. సో ఐఎమ్ హార్డ్, బట్ చాలా నేర్చేసుకోవచ్చు నాతో ఉంటే. ఇక్కడ ఒక క్వశ్చన్ అండి నాకు. యూజువలీ సో ఐ మేనేజ్ గుడ్ నంబర్ ఆఫ్ పీపుల్ అనమాట. లైక్ అట్ వర్క్ ఐ మేనేజ్ 30 people. ఇక్కడ లైక్ దెర్ ఆర్ సమ్ పీపుల్ దట్ ఐ వర్క్ విత్. ఎక్స్పెక్టేషన్స్ అన్నది మీరు అన్నట్టు వర్క్ పర్సనాలిటీ టైపే క్లియర్లీ. యువర్స్ ద టైప్ ఏ పర్సనాలిటీ అట్లీస్ట్ వర్క్ వైజ్ దట్ ఇంకా లైక్ యూ సెట్ ఇఫ్ యూ వాంట్ సంథింగ్ యూ వాంట్ ఇట్ యెస్టర్డే. అంతే. కానీ దేర్ వుడ్ బి సమ్ am I being too hard on these people? Will they stick with me? Will they not stick with That's me? where Will my they run with me? compassion comes. How are you exhibiting it? అంటే లైక్ how are you ensuring that? ఎందుకంటే పీపుల్ మేనేజ్ చేయడం అన్నది ఇట్స్ నెవర్ బ్లాక్ అండ్ వైట్. యూ షుడ్ ఆల్వేస్, మీరు ఇందాకలు అన్నారు కదా శివితో ఎట్లయితే మీరు పర్సనాలిటీ తంది నేర్చుకుంటూ తంది తెలుసుకుంటూ యు ఆర్ ట్వీకింగ్ యువర్ అప్రోచ్, వర్క్లో కూడా పీపుల్ని మేనేజ్ చేస్తున్నప్పుడు మనకి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మైండ్ సెట్ ఉంటుంది. మనది ఒక అప్రోచ్ అందరికీ వర్కౌట్ అవుతుంది. ఇఫ్ యూర్ హ్యాడ్ దెర్ వుడ్ బి సమ్ పీపుల్ హుల్ గెట్ అప్ అండ్ బీ లైక్ ఓకే టుమారో ఐమ్ నాట్ గోయింగ్ టు షో అప్ ఎట్ వర్క్, విచ్ విల్ మేక్ అవర్ లైఫ్స్ ఈవెన్ మోర్ డిఫికల్ట్ ద నెక్స్ట్ డే. So the people that understand me will know what I'm intending. And I'm not that hard also. మరి విలన్ లాగా చెప్పేసుకున్నట్టున్నా, మరి అలా కూడా కాదు. They understand. And sometimes I can be like, hey, take it easy. You know, it can be very, but when I feel like the way for them to learn is little hard, I don't hesitate. I make it little difficult. Not intentionally. But if it has to be done, it has to be done. If you're capable of doing it, why not do it? Ante. తప్ప nobody has ever not turned up to work because I was strong at them. Nobody has even if they do feel like more pressure, they also get used to doing it like that in their life also. The way they work on themselves in their real life, day-to-day life. So I've never had that situation. Kani enduku hard antanante because I'm a perfectionist. I want something a certain way. I want something done a certain time. It has to be done. All that happens. అంటే నాకున్న టీంతో వీళ్ళందరూ నా చేతులు కాళ్ళు అనొచ్చు. కొండ మీద కోతి కావాలన్నా వచ్చేస్తుంది. I think that's an entrepreneurial skill also. To be able to 100%, yeah. You have to be able to అవన్నీ ఇంకా అది కరెక్టా కాదా అంటే వర్క్ అవుతుంది. నాకు తప్పు చేస్తున్నానా కాదు. అండ్ నా వాల్యూ సిస్టమ్తో యాజ్ అ హ్యూమన్ బీయింగ్ దే హ్యావ్ అ గుడ్ హార్ట్, ఇంటెన్షన్స్ ఆర్ రైట్, ఆ కాదా అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ నాకు. అది సింక్లో ఉంటే మిగతా అన్నీ చాలా సింపుల్. అగ్రీడ్. బేసిక్ కోర్ సిమిలర్ అనుకోండి, నాకు పనిచేసే టీంకి ఏమైనా అయిపోద్ది.
సో విల్ ఉండాలి, స్కిల్ నేను ట్రైన్ చేసుకుంటా. పర్సనాలిటీ కరెక్ట్ ఉండి, ఇంటెన్షన్ కరెక్ట్ ఉండి, నేర్చుకునే ఇంటెన్షన్ ఉంటే చాలు నాకు. సో దట్ వే, అండ్ మై హస్బెండ్ అండ్ మీ ఆర్ లైక్ సో డిఫరెంట్. హిస్ వే ఆఫ్ వర్క్, ఎవ్రీథింగ్. our core is same మళ్ళీ. We have the same values, we have the same, we are people's people. We are very, I am extremely spiritual, he is very spiritual in a different way. His spirituality is not even lighting a lamp. He doesn't, and he says, anything ritual I do for you. I'm not, I wouldn't call myself a ritualistic person, like every day ఒక ritual, but I am very spiritual, very very spiritual and deep rooted. But he is very very different in that aspect. We both are, we take care of people, we both like people. We're very different in parenting styles, but our core is very similar. Like I'm saying kada, అది మ్యాచ్ ఉంది. పర్సనాలిటీస్ చాలా డిఫరెంట్. యు నో వాట్ ఐమ్ లవింగ్ అబౌట్ దిస్ కాన్వర్సేషన్? నేను ఏ డైరెక్షన్లో వెళ్దాం అనుకుంటున్నారో మీరు నేనే తీసుకెళ్ళిపోతున్నానా. సో వర్క్లో కూడా నేను చేయగలిగే పనులు తను ఇంపాసిబుల్ చేయలేడు, తను చేసే పనులు నేను ఇంపాసిబుల్ చేయలేను. సో ఇట్స్ అ గ్రేట్ బ్యాలెన్స్. సో ఎట్లా ఉంటుందంటే, ఈ సబ్జెక్ట్ నీది కాదు వదిలేవా అంట, అంతే. నీ సబ్జెక్ట్ లేక నేను దూరను, నీ ఏరియాలో నేను అడుగు పెట్టను, నా ఏరియాలోకి నువ్వు అడుగు పెట్టగా. కామన్గా ఎక్కడైనా మాట్లాడుకోవాల్సినవి ఉన్నప్పుడు మాత్రం కొన్నిసార్లు చిరాకు వస్తుంది. బికాజ్ మై అప్రోచ్ అండ్ మైండ్ థింకింగ్ ఇస్ ఒక ఐఎమ్ నాట్, ఐ వుడెంట్ సే ఐఎమ్ డ్రీమీ ఆప్టిమిస్టిక్ అనను, రియలిస్టిక్ బట్ మోర్ పాజిటివ్. హీ గెట్స్ అ లిటిల్ మోర్ వరీడ్. నేను వరీ అవ్వను. కొండ నెత్తి మీద పడిపోతున్నా కూడా ఏమైపోతావు, మనం ఏం అవ్వం కదా, రేపు మార్నింగ్ ఇలాగే ఉంటాం, లీవ్ ఇట్, దిస్ టూ షెల్ పాస్. దట్స్ మై అమ్మమ్మస్ ఫ్రేజ్. షీ ఆల్వేస్ సెడ్ దిస్ టూ షెల్ పాస్ అని నవ్వేసేది ఏం జరిగినా. సో ఐ వుడ్ ఆల్సో బీ లైక్ దిస్ టూ షెల్ పాస్. సో తనకి అది ఉండదు. సో తను స్ట్రెస్లో ఉన్నాడంటే నాకు ఫోన్ చేసి ఇలా అయ్యింది అని చెప్తాడు. ఐ విల్ బీ లైక్ వదిలిపారి అంట. ఏంటి అంత సింపుల్గా చెప్పావంటే, అలాగే సింపుల్గా వదిలే, రేపు పొద్దున ఎలా ఉంటుందో చూడు అంట. ఆర్ నేను డీల్ చేస్తా, వదిలే ఆ ప్రాబ్లం అంట, అయిపోద్ది. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్, ఐ విల్ బీ డన్. సో వీ హ్యావ్ అ వెరీ వెరీ డిఫరెంట్ operational style, day-to-day functioning style, handling crisis style. I would say I'm better at handling difficult situations. హాయ్ గైస్, సో ఈ ఎపిసోడ్ మీకు ఇప్పటి వరకు నచ్చిందని అనుకుంటున్నాను. స్మిత గారితో మాట్లాడిన తర్వాత ఈ 1 hour నాకు తెలిసింది ఏంటంటే, మేము చాలా తక్కువ ఈ 1 hourలో కవర్ చేయగలిగామని అనిపించింది. మీకు కానీ ఇప్పటి వరకు అయిన కాన్వర్జేషన్ నచ్చి ఏదైనా స్పెసిఫిక్ పాయింట్స్ మేము ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తే స్మిత గారితో బాగుంటుంది అని మీకు అనిపిస్తే కింద కామెంట్ చేయండి. వీ విల్ ట్రై టు బ్రింగ్ హర్ ఆన్ ద షో అగైన్ టు డిస్కస్ దో స్పెసిఫిక్ పాయింట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ మైట్ బీ కనెక్టెడ్ టు ద స్పిరిచువాలిటీ దట్ యూ టాకింగ్ అబౌట్. సో స్పిరిచువాలిటీ గురించి మీరు, లైక్ యూ సెడ్ యూఆర్ అ స్పిరిచువల్ పర్సన్. వాట్ డస్ స్పిరిచువాలిటీ మీన్ టు యూ? వాట్ ఈస్ యువర్ డెఫినేషన్? నాకు వాట్ ఎవర్ ఐఎమ్ టాకింగ్ కరెంట్లీ ఈజ్ అ వెరీ స్పిరిచువల్ అప్రోచ్ టు లైఫ్. దట్ ఈస్ మై స్పిరిచువాలిటీ. వాట్ యూ బిలీవ్ ఇన్ యువర్ వాల్యూ సిస్టమ్, ఆల్ ఆఫ్ దట్. దెర్ ఈస్ సంథింగ్, దెర్ ఈస్ అ సుప్రీం పవర్ దట్ ఈస్ నాట్ మన కళ్ళకి క్లియర్ కనిపించేది అనేది ఒకటే కాదు. ఎనర్జీ ఉట్టి టెంపుల్లోనే ఉందా? కాదు. ఇట్ ఈస్ ఎవ్రీవేర్. ఇట్ ఈస్ అబౌట్ హౌ యూ కీప్ దట్ స్పేస్ ఈజ్ ఎనర్జీ టు మీ. ఇంట్లో దేవుడి గది లేదా అయితే అంటే ఉంది, చాలా చాలా, అంటే నా ఒక రూమ్కి ఉన్నంత స్పేస్ దేవుడి గదికి ఉంది. బట్ ఇట్ ఈస్ అబౌట్ ఎనర్జీ దట్ వీ ప్రిజర్వ్ దేర్, ఎనర్జీ అబౌట్ హౌ వీ యునో హౌ ఇట్ ఈస్ ప్రొటెక్టెడ్ దేర్. అంటే ఆ ప్లేస్లో జరిగే పనిని బట్టి ఎనర్జీ ఉంటుంది కదా. కరెక్ట్. మనం చేసే పనిని బట్టి మన ఎనర్జీ ఉంటుంది కదా, రైట్? సో వై ఈజ్ దట్ స్పేస్ ఇంపార్టెంట్? బికాజ్ ఇట్స్ జస్ట్ there's always good things happening. There's always, every mantram, everything has energy. The more the place is energized, the more there is something in that space. టెంపుల్కి వెళ్ళి కూర్చుంటే ప్రశాంతంగా ఉందని ఎందుకు అనుకుంటాం కొన్నిసార్లు? Not because God is only there, because he's taken care of in a certain way in that space, and it's very pious, and the energy that is built around there is beautiful.
సో నాకు మై స్పిరిచువాలిటీ ఈజ్ అబౌట్ దట్. But where ritual comes to me, where certain things comes to me also is because I believe in old traditions and cultures, and there is a reason for everything that is followed. And అవన్నిటికీ దూరం వెళ్ళిపోతే ఇప్పుడు ఓల్డ్ స్కూల్ అవనియండి, సమ్ రిచువల్ దట్ వీ ఫాలో అవనియండి, ఇవన్నీ కూడా ఆర్ మై వేస్ ఆఫ్ బ్రిడ్జింగ్ ద గ్యాప్ బిట్వీన్ జనరేషన్స్. ఇప్పుడు ఒక్కొక్క జనరేషన్లో ఒకళ్ళు ఉండాలి ఆ పిచ్చున్నోళ్ళు, లేకపోతే మన రూట్స్తో మనకి లింక్ పోద్ది. అవును, ట్రెడిషన్స్ పాస్ అవ్వవు నెక్స్ట్ జనరేషన్. సో నాకేంటంటే దిస్ ఈజ్ మై వే ఆఫ్ సేయింగ్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ మా ఇంట్లో ట్రెడిషన్స్, అది చూసి ఎంతో మంది చేయొచ్చు కదా. అగ్రీడ్. సో దట్స్ మై వే ఆఫ్ సేయింగ్ దట్ దెర్ ఈస్ అ రీజన్ వై దిస్ ఇస్ డన్, అందుకని ఇది చేస్తున్నాం, ఇది నా నెక్స్ట్ జనరేషన్ ఇప్పుడు శివి ఇది చెయ్యాలి అని దానికి క్లియర్గా తెలుసు. అది వెరీ ఇన్ సింక్ విత్ మై ఎనర్జీ ఆ విషయాల్లో. అమ్మ నా తర్వాత ఇవన్నీ నీ రెస్పాన్సిబిలిటీస్ అంటే, నా తర్వాత ఏంటి నువ్వు నాతో ఉంటావు ఎప్పుడు అంటే, ఉంటా లేకపోయినా నువ్వు చేయాలి అంటే, నో డోంట్ సే దట్ అంటుంది. బట్ షీ నోస్ ఇట్స్ హర్ జాబ్, ఇట్స్ హర్ డ్యూటీ. అండ్ అదేమి డ్యూటీ లాగా ఫోర్స్ఫుల్ కాదు, న్యాచురల్గా ఎంజాయ్ చేస్తానే చేస్తుంది. అమేజింగ్, వెరీ స్వీట్, వెరీ స్వీట్. సో ఇది ఓల్డ్ స్కూల్ రిచువల్స్ అడిగే ముందు ఇంకొక చిన్న క్వశ్చన్ అండి. మీ అమ్మమ్మ గారి గురించి చెప్పారు, షీఈస్ బీన్ ఇన్ పాలిటిక్స్ ఫర్ డికేడ్స్ అండ్ దేర్ క్లియర్లీ ఈస్ అ లాట్ ఆఫ్ స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఇన్ యువర్ లైఫ్ దట్ మౌల్డెడ్ యూ. సో లైక్ ఐ థింక్ దిస్ టూ షాల్ పాస్ అన్న తన నేచర్ కూడా ఐ థింక్ పాలిటిక్స్లోనే యూ నో హౌ కెయాటిక్ ఇట్ ఈస్, ఎవ్రీ డే దర్ ఇస్ అ బిగ్గర్ ప్రాబ్లమ్. సో ఆమె నుంచి మీకు పాస్ ఆన్ అయిన ట్రేట్స్ ఏంటి, లేదంటే ఆమెని చూసి మీరు యువర్ లైక్ ఓకే దిస్ ఇస్ సంథింగ్ దట్ ఐ వాంట్ క్యారీ విత్ మీ అని అనుకున్నవి? అంటే అమ్మ అనేది ఇద్దరు స్ట్రాంగ్ పీపుల్కి మధ్యలో పడ్డా నేను అనేది యాక్చువల్లీ. బికాస్ అమ్మమ్మ ప్రేమ ఉంటే అసలు ఇంకా అసలు ఆ ప్రేమ కోపం ఉన్నా ఇంకా అక్కడికక్కడ ఫసాక్ అంతే ఆవిడ, అంతే అలాగే ఉండాలి, షీఈ్ లైక్ దట్. బట్ ఇంకా ఆవిడ ప్రేమ, ఆవిడ కంపాషన్, ఆవిడ ఇది అసలు ఇట్స్ అన్బిలీవబుల్. అంటే అండ్ ప్రపంచం తలకిందలవుతున్నా కూడా you know what she would get affected by about some lives that are getting bothered, a country that is going somewhere, or some situation in the society that is hurtful, those would bother her. And I think strong ga ma naku ma ammaki iddarki ayi bhayankaranga vachesi. షీ వాజ్ అంటే జపం చేసేది స్పిరిచువల్. సో హర్ ఆల్ మై ఇంట్రెస్ట్ ఆన్ సోషల్ పొలిటికల్ సిచ్యువేషన్స్ ఆర్ స్పిరిచువల్, ఆల్ ఆఫ్ దట్ కేమ్ టు మీ ఆఫ్టర్ అమ్మమ్మ పాస్ట్. తను బతుకుండగా షీ వాజ్ అ ట్రెజర్, షీ వాజ్ అన్ ఎన్సైక్లోపీడియా ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్, హిస్టరీ, pre-independence movement. She was part of all those. She was in jail. She studied MA economics those days in 1940s 50s. She had a child when she was 37 years old. She was married at 19 but had a kid at 36 or 37 because she wanted to have a kid that time. సొసైటీలో నేను ఎన్ని క్వశ్చన్స్ వచ్చి ఉంటాయి కదా, షీ మైట్ హావ్ బీన్ సో స్ట్రాంగ్. అసలు షీ ఈజ్ అ డిఫరెంట్ సంథింగ్ ఎల్స్. అంటే షీ సంథింగ్ దట్ ఈజ్ లైక్ అ ట్రెజర్ ఇన్ మై లైఫ్, ఇన్ అవర్ లైఫ్, నాట్ జస్ట్ మీ, మై మదర్, మై డాడ్ ఆల్సో. అల్లుడు అయ్యుండి హీ టాక్స్ అబౌట్ హర్ సో ఫాండ్లీ. అంటే ఇంకా షీ ఈజ్ అ వెరీ 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 కంపాషనేట్, లవింగ్, అంటే వెరీ ఇండిపెండెంట్. అంటే తను ఎవ్రీ రూపీ దట్ షీ లివ్డ్ ఆన్ వాజ్ ఆన్ హర్ ఓన్ ఎర్నింగ్. ఆఖరికి షీ డైడ్, ఆల్ దట్ మనీ ఆల్సో వాజ్ హర్ ఓన్ మనీ. అంటే అసలు తను పోవాలి అని డిసైడ్ అయిన తర్వాత షీ సెడ్ ఇంకా అయిపోయింది, ఐ హ్యావ్ టు గో. How old was she? She was 83. She said I'll stay till 83, but 83 I'm going. She went at 83 and she told us, ఈ చీర కప్పి తీసుకెళ్ళండి, నన్ను పంచభూతాల్లో కలపండి కృష్ణా నది ఒడ్డున,
మై అల్లుడు హ్యాస్ టు డూ దిస్, మై మనవడు హ్యాస్ టు డూ దట్ ఫర్ మీ. Mm. షీ హాజ్ ఓన్లీ వన్ చైల్డ్, మై మామ్. Mm. సో షీ వాజ్ వెరీ ఫాండ్ ఆఫ్ మై బ్రదర్ అండ్ మై ఫాదర్, బోత్ ఆఫ్ దెమ్. Mm. సో అన్నీ అలా చెప్పింది. ఏమి నన్నేమి గవర్నమెంట్ ప్రోటోకాల్స్ అంటే ఎగ్జాంపుల్ వీళ్ళందరికీ ఉంటాయి కదా, దెర్ ఆర్ సమ్ ప్రోటోకాల్స్, అవన్నీ కాదు. నేను కృష్ణా నది ఒడ్డున ఇలా పంచభూతాల మధ్య వెళ్ళాలి, ఇలా చేయాలి అన్నీ షీ టోల్డ్ అస్ ఏమేం చేయాలి. షీ రోట్ సంతకం పెట్టి డెత్స్ అంటే చనిపోగానే పెన్షన్లన్నీ, షీ హ్యాడ్ అ కపుల్ ఆఫ్ పెన్షన్స్. తాతగారు వాజ్ అ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఆల్సో. సో ఆయనది, అమ్మమ్మది అన్ని పెన్షన్స్ అన్నీ ఆగాలి కరెక్ట్గా ఆవిడ పోగానే. సో నేను పోగానే ఈ లెటర్ సైన్ చేసి ఇక్కడ పెట్టాను, అది ఫస్ట్ ఆఫీస్లో, గవర్నమెంట్ ఆఫీస్లో ఇచ్చేయండి, ఆ మంత్ నుంచి అయిపోవాలి పెన్షన్లు. సో అంతా ప్లాన్ చేసి పెట్టుకొని చేసి వెళ్ళింది. సో దట్ అకార్డింగ్ టు మీ ఇస్ అ స్పిరిచువల్ గోయింగ్, అ స్పిరిచువల్ లివింగ్. Very beautiful. I love the entire influence that you had growing up and now also. Absolutely love it. Ante adi meelo kuda you have this in you where you are looking at these people learning and saying that I'm grateful that I have them. Yeah. Adi it goes, I mean the credit also goes to you of course. Business aspect loni, like you said, you are a compassionate boss. 21 ki meer start చేసినప్పుడు as an entrepreneur, మీరు అన్నట్టు చాలా విషయాలు మీరు ఆలోచించకుండానే స్టార్ట్ చేశారు. కానీ డే 1 ఛాలెంజ్ ఉండింది నాకు. డే 1 విచ్ వాస్ ఓపెనింగ్ డే రోజే ఐ హ్యాడ్ అ ఛాలెంజ్. విచ్ వాస్ a team of people that were supposed to join didn't end up coming on that day. Okay. It is a people and service driven business and it's my first time and I was so young. సడన్గా ఒక 4-5 రాలా 10 మందిలో, ఆర్ 6 రాలా 10 మందిలో. అండ్ దెన్ ఎట్లా, హౌ డిడ్ యూ ఫీల్? ఏమీ లేదు, ఛాలెంజెస్ లో పడేస్తే, నన్ను ఓషన్ లో పడేస్తే నేను ఈదుకుంటా ఒడ్డు మీదకి వచ్చేస్తా. ఈ కాన్ఫిడెన్స్ అప్పుడు కూడా ఉండిందా మీకు? అది జరిగినప్పుడు తెలిసింది. అంతే కదా. ఇప్పుడు మనకి ఛాలెంజ్ వచ్చినప్పుడేగా దాన్ని ఓవర్కమ్ చేయగలమా లేదా, బలం ఉందా లేదా తెలిసేది. సో నాకు ఛాలెంజ్లో పడి ఫట్మన్ ఇంకోటి నేర్చుకుంటున్నా, ఇంకో ఛాలెంజ్లో పడి ఇంకోటి నేర్చుకుంటున్నా. అలా అని నాకు యూనివర్స్ ఛాలెంజ్లు ఇవ్వద్దు, నేను బాగానే ఉన్నాను, ముందే చెప్పేస్తున్నాను, డిస్క్లైమర్. దిస్ హ్యాపెన్స్. నో, ఐ డోంట్ వాంట్. ఐఎమ్ ఫైన్, ఐఎమ్ డూయింగ్ వెరీ ఫైన్, ఐ హ్యావ్ ఇనఫ్, ఐఎమ్ డీలింగ్ విత్ అక్కర్లా. సో ఐఎమ్ జస్ట్ సేయింగ్ దట్ లైఫ్లో ఛాలెంజ్ వచ్చినప్పుడు మనకి అది న్యాచురల్. ఐ థింక్ ఇట్స్ అ వెరీ ఆంట్రప్రెన్యూరల్ మెకానిజం. ఐఎమ్ అ born entrepreneur for sure. అదైతే చెప్పగలను. ఐ లవ్ దట్ యుర్ సేయింగ్ దిస్ కాన్ఫిడెంట్లీ. అండ్ యూనివర్స్ నాకు ఛాలెంజెస్ వద్దు అని అనుకుంటున్నారు కదా. నేను కూడా మొన్నే కూర్చొని అనుకుంటున్నాను, నేను జీవితంలో ప్రస్తుతానికి నేర్చుకున్న చాలు, కొంచెం గ్యాప్ కావాలి టైప్లో అనుకుంటుండే. ఇప్పుడే మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చి కొంచెం గ్యాప్ కావాలి, నేర్చుకున్న చాలా రా బాబు టైప్లో అనుకుంటుండే. సో ఇప్పుడు మీరు లాట్ ఆఫ్ న్యూ ఏజ్ ఆంటర్ప్రినర్స్ని చూస్తూ ఉంటారండి, యువర్ డే టు డే పీపుల్ విత్ అన్ ఆంటర్ప్రినరల్ మైండ్ సెట్. ఇప్పుడు I know, I mean, I don't want to say this, but it's become to some extent a very glamorous thing. Nak job oddu, and I want to become a business person. Startup, yes, that's the cool word these days. So there are a lot of people that are doing really well, amazing things, and there are people that are doing it just because they want to be called an entrepreneur for the sake of it. So చూస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? In general, if somebody is sitting in front of you, both these sets of people, మీరేం చెప్పాలనుకుంటారు వీళ్ళకి? See, మనకి innate-గా కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. Whether you can be, skill, entrepreneurship is a very, and it's a lonely journey. You're alone on the top antaru ippudu, right? You're not working with a big team of, you're on top and you're alone, handling a lot of things, right? All the challenges, చిన్న డే టు డే ఛాలెంజెస్ అన్నీ ఏమో టీమ్స్ హ్యాండిల్ చేసుకోవాలి, బట్ ఆల్ ద మేజర్ స్టఫ్ ఈజ్ యూ who has to handle it, and you're all alone doing all that work. Right? Our capacity not everyone has. అలా అని అందరూ ఆంటర్ప్రెన్యూర్స్ అయితే కింద టీమ్స్ ఎవరు ఉంటారు టు బిల్డ్ అ ప్రోడక్ట్, టు బిల్డ్ ఇది. సో ఎవరి కేపబిలిటీ వాళ్ళకు ఉంటుంది. అన్ని వృత్తుల్లో మనుషులు కావాలి, అన్ని ఏరియాస్ ఆఫ్ వర్క్లో పీపుల్ ఆర్ నీడెడ్. అండ్ దెన్ ద ఆంటర్ప్రెన్యూర్ అవ్వటమే ఒక పెద్ద అచీవ్మెంట్ ఉన్న జర్నీ అని నేను అన్నాను. ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ ఇస్ ఫర్ పీపుల్ హూ ఆర్ విల్లింగ్ టు టేక్ ఛాలెంజెస్,
who are willing to not freak out and like sit and cry. యూ క్యాన్ క్రై, రూమ్లో కూర్చొని బయటికి వచ్చి మళ్ళీ దులిపేసుకోవాలి, పని చేయాలి. సో ఇట్ ఈస్ ఫర్ ఐ వుడ్ సే స్ట్రాంగర్ బిల్ట్ పీపుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మేనేజింగ్ క్రైసిస్, మేనేజింగ్ టీమ్స్, మేనేజింగ్ క్రైసిస్, మేనేజింగ్ పీపుల్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. బికాస్ human resource is a very funny term to me, but it is people. Right? Each one comes with their own backgrounds, their stories, their life, their weaknesses and strengths. How you identify the right people for the right place at the right time, doing the right thing, is the strength of an entrepreneur. సో మీకు హెల్ప్ అయిన 3 traits చెప్పండి టు బికమ్ అన్ ఆంటర్ప్రెన్యూర్. లైక్ యూ సెడ్, అంటే మీరు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసింది ఏంటంటే ఐమ్ బాన్ ఆంటర్ప్రెన్యూర్ అని చెప్పారు. 100%. బీయింగ్ అ స్ట్రాంగ్ పర్సన్ ఆల్సో ఐ థింక్ ఈజ్ అ లిటిల్ సబ్జెక్టివ్, బికాస్ ఐ కెన్ గో క్రై బట్ ఐ కెన్ షో అప్ స్ట్రాంగ్ అండ్ బీ లైక్ ఓకే లెట్ వాట్ నెక్స్ట్ అన్నట్టు. సో వాట్ ఆర్ ద 3 things దట్ హెల్ప్డ్ యూ? అంటే ఇన్నేట్లీ ఉండుండొచ్చు, మీరు బిల్డ్ చేసుకొని మీరు వర్క్ చేసిన ట్రేడ్స్ ఉండుండొచ్చు. వాట్ ఆర్ ద 3 things దట్ కంప్లీట్లీ వెరీ స్ట్రాంగ్లీ హెల్ప్డ్ యూ టు బీ అ సక్సెస్ఫుల్ ఆంటర్ప్రెన్యూర్? ఎంతో కొంత రిస్క్ టేకింగ్ ఎబిలిటీ ఫస్ట్. సెకండ్, ఐఎమ్ నాట్ అ మ్యాథ్ స్టూడెంట్, ఐఎమ్ నాట్ అ గ్రేట్ అనలిటిక్స్ స్టాటిస్టిక్స్ కాదు, కానీ నా బుర్రలో అవన్నీ జరిగిపోతూ ఉంటాయి. బయటికి చెప్పను, అమ్మో నాకు ఎక్కువ చూపిస్తే నాకు తారేజా మీపర్ పిల్లల్లాగా అయిపోతా, నాకు చూపించొద్దు నంబర్లు అంట, యాక్చువల్లీ అంట. బట్ మై హస్బెండ్ సేస్ యు ఆర్ నాట్ దట్ బ్యాడ్, యూ జస్ట్ వాంట్ టు సే ఇట్, యూ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ దట్ వీఆర్ టాకింగ్ అంటాడు. నాకు తన నుంచి వింటే అంత హాయిగా అనిపించింది, ఎందుకంటే తను బాగా చదువుకొని బాగా చేసుకొని ఆ టైప్ మనిషి. నేనంతా చాలా అలా 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 పాస్ అయిపోయి అలా 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 అన్నీ చేసేసుకున్నాను. బట్ నాకు ఛాలెంజెస్ టేకప్ చేసే కెపాసిటీ ఉంది. క్రైసిస్ వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా దాన్ని హ్యాండిల్ చేసే న్యాచురల్ మెకానిజం ఒకటి బిల్డ్ అయిపోద్ది లోపల, అది ఉంది. అండ్ ఇంకొకటి, పుట్టినప్పటి నుంచి ఒక బిజినెస్ ఫ్యామిలీలో బిజినెస్ ఎలా రన్ చేస్తారు, కస్టమర్స్ ఎలా ఫేస్ చేస్తారు, సేల్ ఎలా ఉంటుంది, ఇదేంటి అదేంటి అనేది చాలా ఒక పుట్టినప్పటి నుంచి బ్లడ్లో ఉంది. ఇట్ వాజ్ అ వెరీ న్యాచురల్ ట్రాన్సిషన్ ఫర్ మీ టు బికమ్ అన్ ఆంటర్ప్రెన్యూర్. అలా అని పేరెంట్స్ స్టార్ట్ చేసిన బిజినెస్ని టేక్ ఓవర్ చేసి దాన్ని రన్ చేస్తానా అనే దానికన్నా, ఇంకొకళ్ళ బ్రాండ్ నేను రన్ చేస్తానా అనే దానికన్నా, నా బ్రాండ్ నేను బిల్డ్ చేసుకోవాలి అనేది, నాకు బ్రాండ్ బిల్డింగ్ అనే సబ్జెక్ట్ తెలియకముందే నేను అది చేయటం మొదలెట్టా. న్యాచురలీ మై ఇంట్రెస్ట్ వాజ్ దట్. బబుల్స్ అవనియండి, ఓల్డ్ స్కూల్ అవనియండి, ఇవేది ఎవరు ఫ్రాంచైజ్ తీసుకోవాలని. ఆంటర్ప్రెన్యూర్షిప్, ఆ ఫ్రాంచైజ్ తీసుకోవటం కూడా ఆంటర్ప్రెన్యూర్షిప్పే, కానీ మై కైండ్ ఆఫ్ ఆంటర్ప్రెన్యూర్షిప్ ఈస్ బిల్డింగ్ మై ఓన్ ప్రాజెక్ట్. సో యూ ఆర్ ట్రూలీ అన్ ఓల్డ్ స్కూల్ ఆంటర్ప్రెన్యూర్. ఐఎమ్ వెరీ ఓల్డ్ స్కూల్. ఐఎమ్ అన్ ఆంటర్ప్రెన్యూర్ అండ్ ఐ లవ్ బిల్డింగ్ మై ఓన్ బ్రాండ్స్. ఒక బ్రాండ్ ఫ్రాంచైజ్ తీసుకొని వాళ్ళు నువ్వు లేబుల్ ఇలాగే పెట్టాలి, నువ్వు పేరు ఇలాగే ఉంచాలి, నువ్వు ఈ ప్రోడక్టే పెట్టాలి అని చెప్తే, వాళ్ళ బిజినెస్కి నేను రన్ చేయటానికన్నా కూడా నేను అది ఎలా పెట్టాలి, అది ఏమేమి ఉండాలి, ఎక్కడ పెట్టాలి, ఎలా కనిపించాలి అని బిల్డ్ చేయటం ఈజ్ మై స్ట్రెంగ్త్ అని నేను నేర్చుకున్నా ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం. దీస్ ఆర్ లెర్నింగ్స్. అంటే యూ లైక్ హ్యావింగ్ కంప్లీట్ కంట్రోల్ ఓవర్ సంథింగ్. Oh my God, I cannot tell you how much I like to have control over the things I am asked to do. Independent music చూడండి అలా అనుకుంటే, go back to my music career. Correct. I am a very very happy independent musician because I want to have control of the music I make. No, movies పాడటం ఇష్టం అంటే I loved that journey 100%. I really value it, treasure it. బట్ నేను ఒక లేబుల్ వచ్చి నాకు ప్రాజెక్ట్ చేసి పెట్టి అంటాం కన్నా, లేదు నేను మొత్తం నా ఫ్రీడమ్తో నేను చేసుకున్నాక చూసి అది అమ్ముతానా లేదా, నేనే రిలీజ్ చేసుకుంటానా అనే ఫ్రీడమ్ కూడా నాకు ఉండాలి. ఇట్ ఈస్ లిబరేషన్, లైక్ టు బీ ఏబుల్ టు హ్యావ్ కంట్రోల్ ఆఫ్ వాట్ యూ మేక్. వెరీ నైస్.
టెల్ మీ వాట్ ఈస్ యువర్ విజన్ విత్ ఓల్డ్ స్కూల్ రిచువల్స్ నా? ఎందుకంటే వాట్ ఈస్ ఓల్డ్ స్కూల్ రిచువల్స్ ఇదంతా మా అందరికీ తెలుసు. సో ఓల్డ్ స్కూల్ రిచువల్స్తో మీ విజన్ ఏంటి? అంటే ఫ్రమ్ వాట్ ఎవర్ వీ హర్డ్ ఆఫ్ యూ అన్నీ ఇట్స్ వెరీ ఈజీ టు కనెక్ట్ డాట్స్, మీరు ఎందుకు స్టార్ట్ చేశారు ఏంటి అని. బికాజ్ ఐ థింక్ ఇట్ కేమ్ టు యూ అండ్ ఇట్స్ వాట్ యువర్ పర్సనాలిటీ ఈజ్. మీరు ఏదో ఓకే మార్కెట్ గ్యాప్ ఇది ఉన్నది అని మీరు అప్రోచ్ అయ్యి ఏదో అలా చేయలేదు మీరు, విచ్ ఇస్ క్లియర్. మీ పర్సనాలిటీ ఈజ్ వెరీ అలైన్డ్ అండ్ ఇట్ మైట్ హ్యావ్ ఎట్ వన్ పాయింట్ ఇన్ టైమ్ ఇట్ మైట్ హ్యావ్ బిన్ అ వెరీ న్యాచురల్ ప్రోగ్రెషన్ టు గో ఇన్ దిస్ డైరెక్షన్ ఓల్డ్ స్కూల్ రిచువల్స్ అన్నది. సో ఓల్డ్ స్కూల్ రిచువల్స్ తోటి మీ విజన్ ఏంటి? అండ్ ఇఫ్ a lot of people that are listening in ఇప్పుడు ఓల్డ్ స్కూల్ రిచువల్స్ని ఎలా పర్సీవ్ చేద్దాం అని మీరు అనుకుంటున్నారో, మీరు అట్లా మాకు ఓల్డ్ స్కూల్ రిచువల్స్ గురించి చెప్పండి. ఓల్డ్ స్కూల్ నా ప్రకారం ఒక స్కిన్ కేర్ బ్రాండ్ మాత్రమే కాదు. ఓల్డ్ స్కూల్ ఈజ్ అ బ్రాండ్ విచ్ ఇస్ క్లియర్లీ అ బ్రిడ్జ్ బిట్వీన్ అవర్ పాస్ట్ అండ్ ద ఫ్యూచర్ అండ్ ద కరెంట్. ఇట్ స్టార్టెడ్ విత్ స్కిన్ కేర్. ఎందుకంటే మనం పుట్టగానే మన గుర్తు నలుగులు పెట్టుకోవటం, యూనో దట్ ఈస్ ఫస్ట్ మెమరీ, రైట్? నాయనమ్మ గుర్తులు నాకు అవన్నీ. అమ్మమ్మ ఏమో పర్సనాలిటీ, నాయనమ్మ ఏమో ఓల్డ్ స్కూల్ రిచువల్స్. యాక్చువల్లీ ఇట్స్ అ బ్యూటిఫుల్ స్టోరీ, నో? వెల్ ఐ టెల్ యూ. యా, ఆలోచిస్తా అంటే క్యూట్, ఇట్స్ క్యూట్. సో బట్ నాయనమ్మ నాకు 6 years ఉన్నప్పుడు చనిపోయారు, బట్ నాకు అంత గుర్తు ఆవిడ. అండ్ నాయనమ్మ అంటే ఏం గుర్తు? నన్ను సాటర్డేస్ కాటేజ్లో కూర్చోబెట్టి ఇంటి వెనక బ్యాక్ యార్డ్లో రుద్దటం, గోరింటాకు చెట్టు నుంచి గోరింటాకులు తీసి రుబ్బు రోల్లో వేసి చింతపండు వేసి రుబ్బటం, పెట్టడం, పోగానే మళ్ళీ పెట్టడం. యూనో దోస్ ఆర్ ద మెమరీస్ ఐ హ్యావ్ ఫ్రమ్. నో చిల్డ్రన్ హ్యావ్ దోస్ మెమరీస్ నౌ. విలేజ్తో లింక్లే ఎంత తక్కువ మందికి ఉంది. విలేజ్లో ఇళ్ళే లేవు, పాత ఇళ్ళున్నా వెళ్ళి చూసే మనుషులు లేరు. రైట్? నాకు ఎక్కడో ఒక డీప్ రూటెడ్ మన కల్చర్కి కనెక్షన్ ఉండాలి. అండ్ స్కిన్ కేర్ ఎందుకు చూస్ చేసుకున్నా యాజ్ ద ఫస్ట్ ఏరియా అనేది, బికాస్ స్కిన్ కేర్ బబుల్స్, వెన్ ఐ స్టార్టెడ్ బబుల్స్, కస్టమర్స్ మీద వాడే ప్రోడక్ట్స్ ఏంటి అనేది కూడా వర్ వెరీ బాదరింగ్. లైక్ నాకు ఏం వాడుతున్నాము, ఇది మంచిదా, ఇంకా బాగా చేయలేమా, ఇలా ఉంటే బాగుంటుంది కదా, అలా ఉంటే బాగుంటుంది కదా అని చాలా ఉండేది. అక్కడి నుంచి ఒక డిస్కవరీ స్టార్ట్ అయింది. సో ఇట్ వాజ్ అ నెసెసిటీ ఫర్ మీ. మై ఇంటర్నల్ జర్నీకి ఇట్ వాజ్ అ నెసెసిటీ దట్ ఐ ఫిగర్ అవుట్ సమ్ path for it. But as I was doing that, I realized that I'm a very deep rooted, very like culturally connected to my heritage, to my be it handlooms, what I wear, to what I, everything is how I feel, what I do, everything day by day it's getting even more chala stronger. And old school ద్వారా skin care, one is giving healthy food to your skin, which is the largest organ, is one. Show the world that India's skincare lo enta heritage from our ancestors of story. So it's a world brand. It's definitely not a brand that I want Andhra, Telangana people, Telugu speaking people, South Indians alone to know. ఈ బ్రాండ్ గురించి, ఈ కల్చర్ గురించి, ఈ రిచువల్స్ గురించి అందంగా ప్రపంచం మొత్తానికి తెలియాలి. ఎక్కడికి వెళ్ళినా చూసి అది తెలుసా మన తెలుగు అమ్మాయి, తెలుగు వాళ్ళు చేసిన బ్రాండ్ అనే ఫీలింగ్ మనాళ్ళకు ఉండాలి. ఒక ఇండియన్ చూసి దట్స్ అన్ ఇండియన్ బ్రాండ్ దట్ ఈజ్ ఇంటర్నేషనలీ అప్రిషియేటెడ్ అని ఉండాలి. సో ఐ థింక్ ద విజన్ ఫర్ ఓల్డ్ స్కూల్ యాజ్ అ స్కిన్ కేర్ కంపెనీ ఇస్ దట్. But my vision for old school as a larger, it is the different verticals. It could be skincare, it could be the clothes, it could be textile, like it could be what we eat, could be furniture, interiors, everything. That will remind us of our roots. మనం ఎక్కడి నుంచి వచ్చాము అన్ని గుర్తు చేసే ఒక బ్రాండ్గా ఉండిపోవాలి అని. వెరీ వండర్ఫుల్. సో మీరు స్కిన్ అని చెప్పిన తర్వాత దట్ వాస్ ద ఫస్ట్ థాట్ దట్ ఐ హ్యాడ్, దట్ ఈవెన్చువలీ బికాస్ ఐ డూ నాట్ సీ యూ వాంటింగ్ టు డూ
ఎనీథింగ్ ఇన్ అడిషన్ టు వాట్ దిస్ ఐడియాలజీ ఇస్. సో నేను అనబోతుండే దట్ ఇందులోనే మీరు క్లోదింగ్ ఇవన్నీ కూడా మొదలెడతారేమో ఈ బ్రాండ్ అండరే అని అందాం అనుకుంటున్నాను. బట్ యూ సెడ్ దట్ ఐ థింక్ ఆల్ దీస్ వర్టికల్స్ ఐ థింక్ ఐ ఈవెన్చువలీ సీ దట్ హ్యాపెనింగ్. ఇట్ విల్ హ్యావ్ టు హ్యాపెన్. సో ఇక్కడ నుంచి మేము నేర్చుకున్నది ఏంటంటే ఈరోజు కాన్వర్సేషన్లో ఒకటి, బీయింగ్ ఏబుల్ టు ఫాలో యువర్ ఇంట్యూషన్, వేర్ యువర్ స్ట్రెంగ్స్ లై. Entrepreneur. Yes. What is the strength? It is my gut feel. Sometimes your gut is your strongest messenger. దానికి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వరు చాలా మంది ఎవరు. అవును. నా గట్ ఫీలింగ్, నాకు ఇది చేయటం కరెక్ట్ అన్నానంటే దూకేస్తా. అండ్ నా గట్ ఎప్పుడు తప్పు చెప్పదు. ఎవరి గట్టు తప్పు చెప్పదు. దాన్ని వినే ఛాన్స్ మనం ఇవ్వాలి. చెవులు క్లీన్ చేసుకొని వినండి. దట్స్ అ గుడ్ టేక్ అవే. ఈరోజు మాకు ఈ కాన్వర్సేషన్ నుంచి అదే, అంటే మీరు చాలామంది ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే చాలామందికి ఏ బిజినెస్ చేయాలని ఒక అవగాహన ఉండదు, విచ్ ఇస్ ఆల్సో ఓకే. అంటే ఇఫ్ యూ ఆర్ సంబడీ హూ క్యాన్ రన్ అ బిజినెస్, యూ వుడ్ ఓన్లీ నో దట్ ఏం చెయ్యాలి అన్నది. లైక్ ఐ థింక్ స్మిత గారు డిడ్, it was a very natural progression to her because she loves staying rooted to her childhood. ఏం నేర్చుకున్నారు, ట్రెడిషన్స్ అన్నవి ఎట్లా నేర్చుకొని, అది ఇట్ ఫెల్ట్ లైక్ అ న్యాచురల్ ప్రోగ్రెషన్ టు హర్. అండ్ ఈ 1 hour కాన్వర్సేషన్లో నాకు అనిపించింది ఏంటంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు పుల్ యూ అవుట్ ఆఫ్ ఓల్డ్ స్కూల్ రిచువల్స్ అండ్ లుక్ ఎట్ 2 different entities. My illu is like an old school space. I am an extension. నా కూతురు నా ఎక్స్టెన్షన్, వీటికి ఎక్స్టెన్షన్. our life is very లైక్ ఎవ్రీథింగ్. ఇప్పుడు నేను మ్యూజిక్ని, నా బిజినెస్ని, ఇప్పుడు నేను ఎండ్ ఆఫ్ ద మంత్ నాకు ఐ హ్యావ్ అ మెంటోర్, వారన్ రాస్టన్ అని. ఈజ్ అన్ అమెరికన్ పెద్ద ఆయన. ఈజ్ వెరీ వెరీ లైక్ ఈజ్ ప్రాబబ్లీ వన్ ఆఫ్ సంబడీ దట్ ఐ వుడ్ హవ్ డ్రెమ్ట్ టు హ్యావ్ ఎస్ అ మెంటర్. ఫార్చునేట్లీ ఐ డూ. ఆయనకి ఎవ్రీ మంత్ వెన్ ఐ గివ్ హిమ్ అన్ అప్డేట్ అబౌట్ వాట్స్ గోయింగ్ ఆన్ at many points of time, and I have a forum, so వాళ్ళకి అప్డేట్ ఇచ్చినప్పుడు వెరీ మెనీ టైమ్స్ ఐ థింక్ ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ టు డివైడ్ వర్క్లో అప్డేట్ ఏంటి, పర్సనల్ అప్డేట్ ఏంటి. పర్సనల్ మ్యూజిక్ వేరు అని నేను ఎట్లా అప్డేట్ ఇస్తా. ఓల్డ్ స్కూల్ అని ఒక బిజినెస్గా అప్డేట్ ఇవ్వగలను, కానీ ఓల్డ్ స్కూల్, నేను, పర్సనల్ మ్యూజిక్, మా ట్రస్ట్ ఫౌండేషన్ వర్క్ ఇవన్నీ కలిసిపోతాయి నాకు. దేర్ ఆల్ ఇంటర్లింక్డ్. సో that's, I think it's just inbuilt. All of this. And one message that I thought when you asked me about the young age entrepreneurs, one thing I feel like I should say is there are many kinds of people. Strongly one kind of people that are like ఏం చేయాలి ఇది పర్ఫెక్ట్ అనుకుంటేనే చేస్తాం, ఎప్పటికీ చేయలేం. Okay, sometimes when you want to do something and it is strong, listen to your gut, learn little about it, jump in. Okay, adoka one kind of people, right? The other kind is startup ఏదో చేసేస్తా, ఇంత వాల్యుయేషన్ చేసి ఇంత కమ్మేస్తాను, ఇంత మనీ వచ్చేస్తుంది. అలా చేయకూడదు అంట్లా. బట్ నేను పర్సనల్గా ఏ బిజినెస్ కూడా ఇది అమ్మితే ఎంత వాల్యూ వస్తుంది, నేను ఎగ్జిట్ ఎప్పుడైపోతే నేను ఫ్రీ అయ్యి రిటైర్ అవుతా అని ఆలోచనతో చేయలేదు. అది కరెక్టు అంట్లా, తప్పు అంట్లా. బట్ అప్పుడు అలా ఉండటం వల్ల ఏమవుతుందంటే మనకి ఇది మన బేబీ లాగా పెంచుకుంటాం. ఈ రోజు తెచ్చి రేపు ఇచ్చేసేదానిలా చూడం. సో ఐ థింక్ కమిట్మెంట్, యువర్ డెడికేషన్ ఈజ్ మచ్ మోర్ వెన్ యూ లుక్ ఎట్ యువర్ బిజినెస్ నాట్ యాజ్ అ నంబర్ బట్ యాజ్ అట్ అ లార్జర్ పిక్చర్, ఇన్ అ లార్జర్ విజన్. దట్స్ అ very good takeaway. I think so this also happens when you can actually say that ఇది నేను చేయాలనుకుంటున్నది like you did. It like again I'll come back to the same point is that అంతే, అంటే మీరు as a person it's very obvious that if the close circle they could guess that this is what you are going to venture into అని చెప్పి. So overall I think the conclusion for this episode should be మీ మనసు చెప్పింది వినండి, ఫాలో అవ్వండి. తప్పు చేస్తే చేశారు, కరెక్ట్ చేస్తే చేశారు, యూ విల్ లెర్న్ ఫ్రమ్ ఇట్. సో దట్స్ ద కంక్లూజన్ ఫర్ దిస్ పాడ్కాస్ట్. సో ఐ థింక్ వీవ్ కమ్ టు ది ఎండ్ ఆఫ్ ది ఎపిసోడ్. స్మిత గారు, థ్యాంక్ యూ సో మచ్. దిస్ వాజ్ అంటే చాలా రిఫ్రెషింగ్ ఫర్ మీ. ఐ హ్యావ్ లెర్న్డ్ సంథింగ్ అండ్ ఐ థింక్ ఐ విల్ నాట్ వెయిట్ ఫర్ బికమింగ్ అ పర్ఫెక్షనిస్ట్ at something and try to start
వాట్ ఎవర్ ఇస్ ఆన్ మై మైండ్. దూకేసి స్విమ్మింగ్ నేర్చుకో Done. అని అంతే. Done. Ante. So thank you very much for coming over. This 1 hour has been an absolute pleasure and a wonderful conversation. థ్యాంక్ యూ వెరీ మచ్, మై ప్లెజర్. Thank you.